ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి. భద్రాచలం అన్న సంతర్పణ గురుగారు ప్రకటించగానే నేను కూడా పాల్గొందాం అనుకున్నానండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల పాల్గొంటానో లేదా అని కొద్దిగా సందేశపడ్డాను. తర్వాత నాకు రావటం కుదిరింది. ఆ టైం చూసుకొని గురువు గారికి నేను కూడా వస్తానని నేను చెప్పడం జరిగింది. కొన్ని పనుల వల్ల నేను చెన్నైలో ఉండాల్సి వచ్చింది. దానివల్ల ఏమనుకున్నాను, రాముల వారి ఆశీస్సుల వల్ల గురువు గారి దయ వల్ల అవకాశం కలిగింది. అయితే పీఠంలో పొయ్యి తీసుకున్నాము. గతంలో సందర్భంలో జరుగుతుంది గురువు గారు రోజు సందర్భంగాని ఆ రోజు ఫంక్షన్ తీసుకొద్దాం అనుకున్నానండి. కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. అయితే ఈసారి కంపల్సరీగా భద్రాచలం వెళ్ళాలని జరిగింది. స్టార్ట్ అయ్యాను గురుగారు. చెన్నై నుంచి నేను మామూలుగా 2 ఆ టయానికి దిగాను గురుగారు. 23వ తారీఖు మధ్యాహ్నం 2కి దిగాను గురుగారు. మళ్ళీ బస్సు టైం సరిపోవడం లేదని అడవుడికి పొయ్యి తీసుకుని బయలుదేరడం జరిగింది గురుగారు. స్టార్ట్ అయ్యాను. అక్కడి నుంచి స్టార్ట్ అవ్వగానే బస్సు కూడా రెడీగా ఉంది గురుగారు. అక్కడ బస్సు ఎక్కడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరే ముందు గురువు గారికి అలాగే అమ్మవారికి కూడా నమస్కరించుకొని వల్ల అక్కడి నుంచి బయలుదేరి భద్రాచలం చేరుకున్నాను. మధ్యలో గురువు గారు కూడా కాల్ చేసి ఎక్కడ దాకా వచ్చారని చెప్పారు. అయితే ఫలానా చోట దిగి మీరు రండి అని గురువు గారు కూడా చెప్పడం జరిగింది. నేను అలాగే మధ్యలో రమ్మమ్మ గారు కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది గురువు గారు. నేను 10:10 గురువు గారు భద్రాచలం అక్కడ దిగాను. అక్కడి నుంచి ఆటో తీసుకొని మన అన్న సంతర్పణ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అక్కడ ఆటో పట్టుకొని గురువు గారి సమావేశం అక్కడ చేరుకున్నాను. అప్పటికే పీఠం చదువు అప్పటికే పీఠం సభ్యులు అలాగే మన గురువు గారు కూడా కూర్చున్నారు అక్కడ. ఇప్పటికే సాయంత్రం డిన్నర్ రెడీ చేస్తున్నారు. గురువు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా చాలా సంతోషం అనిపించింది గురువు గారు. దగ్గరనే అందరూ కూడా ప్రేమకు వచ్చారు. గురువు గారు కూడా చాలా బాగా అనిపించింది. పొయ్యి కూడా తీసుకొని అక్కడ మిగతా సభ్యులు కూడా అందరు రావడం చాలా సంతోషం అనిపించింది. అక్కడ గురువు గారు రైస్ ఇంకా అవ్వలేదు, అయితే పులిహార చేసుకొచ్చారు అమ్మమ్మ గారు, తీసుకోండి తినండి అని చెప్పారు. చాలా బాగా అనిపించింది. చాలా సంతోషం అనిపించింది. ఒక కుటుంబ సభ్యుల్లాగా తల్లి గనక అయితే ప్రేమతో పిల్లలు వచ్చారు, అలా ఆకలి ఉండారా ఏం తెలుసుకున్నల్లా అన్నం ఎలా అయితే పిల్లలని చూపిస్తారో అది అనిపించిన గురువు గారు చాలా సంతోషం అనిపించింది. అలాగే మిగతా సభ్యులు కూడా
అందరూ కూడా అడిగారు, పిల్లలు ఉన్నారు, రామమ్మ గారు, మిగతా సభ్యులు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా నాకు వాళ్ళని చూడగానే చాలా సంతోషం అనిపించింది. ఇంకా అట్లా ఆ, కార్యక్రమం కానీ ఇంకా రూమ్స్ కి కొంతమంది అక్కడ ఉన్నారు, కొంతమంది రూమ్కి వెళ్ళమన్నారు గురువు గారు. అక్కడి నుంచి ఇంకా రూమ్కి బయలుదేరాము. రూమ్కి వెళ్ళిన తర్వాత గురువు గారు రేపు జరగబోయే జూన్ కాళ్ళు అన్న సంతర్పణలో ఎలా ఆ, ఎలా అయింది అనేది అన్ని కూడా ముందుగానే గురుగారు చెప్తారు కాబట్టి అవన్నీ కూడా జూన్ కాల్లో వింటాం జరిగింది. అందువల్ల ఏంటంటే రేపు మేము చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉపయోగపడతాయి కాబట్టి అది గురుగారు ప్రతిసారి కూడా అన్న సందర్భంలో ముందుగానే చెప్తారు గురుగారు జాగ్రత్తలు. అలాగే దైవ దర్శనాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. గురువు గారు చెప్పినవి కూడా అన్ని మనం గ్రహిస్తే అక్కడ దైవ దర్శనాలు కూడా జరుగుతాయి. దాటి వల్ల దైవ దర్శనాల వల్ల మనకి కొంత కర్మలు ఏమైనా ఉంటే పోతాయని కూడా చెప్తారు గురువు గారు. వాటి వల్ల చాలా అదిగా వస్తూ ఉంటాను. కొన్ని కారణాల వల్ల కుదరినప్పుడు నేను రాలేకపోతాను గురువు గారు. తర్వాత జరిగిన తర్వాత తెల్లారి అందరం కూడా 4-5:30 కల్లా రెడీ అయ్యి అట్లా అన్న సంతర్పణ జరిగే చోట అందరూ కూడా జాయిన్ అవ్వాలని గురువు గారు చెప్పారు. అలాగే అందరం కూడా రెడీ అయ్యి అక్కడ చేసుకోవటం జరిగింది. అక్కడ ఎవరెవరికైతే అన్న సంతర్పణ అగ్ని ఆరాధన కార్యక్రమం ఎవరికైతే చెప్తారో ఇవన్నీ కూడా గురువు గారు చేపిస్తారు. ప్రతిసారి కూడా మేము గురువు గారు రాకపోతే మేమే ఎవరో చెప్తారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. గురువు గారు ఉండటం మూలంగా మాకు ఎటువంటి టెన్షన్ కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ కలగట్లేదు. అన్ని కూడా గురువు గారు దగ్గర ఉండే చూస్తున్నారు కాబట్టి ఆ పనులు కూడా అగ్ని ఆరాధన పనులు కూడా సులభంగా తొందరగా ముగించుకుంటున్నాము. అలాగే గురువు గారు చేసేటటువంటి ఇక్కడ రక్షబంధనం కానీ అలాగే దిగ్బంధం కానీ చాలా అద్భుతంగా జరుగుతుంది మన దాంట్లో. అలాగే అక్కడ టెంట్ సామాన్లు కానీ అవన్నీ కూడా టెంట్ కూడా చేయించి అన్ని కూడా రెడీ చేపిస్తారు. అలాగే రక్షబంధనం కానీ చుట్టూరు కూడా దిగ్బంధనం కానీ చాలా బాగా చేపిస్తారు. అలాగే ఈసారి అయితే మన పీఠంలో తీసుకున్నటువంటి కొత్త స్టవ్ అక్కడ ఓపెన్ చేయటం, అలాగే అందరికి కూడా అవకాశం కల్పించడం చాలా సంతోషం అనిపించింది. గురువు గారు మా చేత అందరి చేత కూడా ఓపెన్ చేయించేశారు. అక్కడ రాముల వారి సన్నిధానంలో నాకు అవకాశం ప్రతి ఒక్కరికి కూడా కల్పించారు. చాలా సంతోషం అనిపించింది. అగ్ని ఆరాధన అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన వంట కార్యక్రమాలు కూడా అన్ని నుండి చెప్తున్నారు. ఎవరికి పని అనేది గురువు గారు చెప్తున్నారు. మామూలుగా అయితే గురువు గారు కేటాయిస్తారు, ఫలానా వాళ్ళు ఇది ఫలానా ఇది చేయండి అని. కానీ గురువు గారి దగ్గర ఉండి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించడం వల్ల నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పని కూడా ఎలా చేస్తున్నామో చేపట్లు చేస్తున్నామో అది మనకి అంతగా టెన్షన్ అనిపించట్లేదు. గురువు గారు అనిపించట్లేదు, చాలా సులభంగా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. పెరుగన్నం దద్దోజనం కానీ పాయసం, అలాగే పాల పొంగులో దర్శనాలు కానివ్వండి. ఈసారి పాల పొంగులో దర్శనాలు గురువు గారు చెప్పారు.
అలాగే ఆంజనేయ స్వామి, పంచముఖి ఆంజనేయ స్వామి, అలాగే కాలభైరవు, అలాగే నాకైతే ఆంజనేయ స్వామి, పంచముఖి ఆంజనేయ స్వామిది, అలాగే పీఠం అమ్మవారి ఎప్పుడు చూసినా నేను పీఠం అమ్మవారిదే ముందు ఆ లోగో అనేది నాకు కనపడుద్ది. ఆదిశేషుడు ఎట్లయితే మన పీఠంలో లోగో ఉందో అలాగే అమ్మవారు, అలాగే దాంట్లో ఆదిశేషుడు నాగపడుతుంది. అది అయితే నాకు స్పష్టంగా అవపడుతుంది. నేనైతే 2-3 సార్లు అలాగే ఇచ్చాను. అలాగే ఆంజనేయ స్వామి కూడా ప్రతిసారి అలాగే అవపడతారు నా పాల్గొంది. ఆ దర్శనాలు అయితే బాగా జరిగినాయి గురుగారు. చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్కరం కూడా ఆ దర్శన భాగ్యం చూసుకున్నాం గురువు గారు. మీరు కనుక రాకపోతే ఇవన్నీ కూడా మాకు తెలిసేవి కాదు. మీరు చెప్పడం వల్ల దగ్గర చెప్పడం వల్ల చాలా బాగా దర్శనాలు అనేది అవుతుంది. సూక్ష్మ రూపంలో దేవి దేవతలు వచ్చి అక్కడ అన్ని కూడా తిరుగుతూ ఉంటారు. ఆ పాదులు అనేది మాకు తల్లి చెప్తూ ఉంటారు. అలాగే నేను కూడా ప్రతి అన్న సంతర్పణలో కూడా నేను రావాలని చాలా ఆశ చేస్తాను. కానీ 3-4 సంతర్పణలు మిస్ అయ్యాను గారు. అందువల్ల ప్రతి కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. కానీ ప్రతి అన్న సంతర్పణలో రావాలని చేస్తూనే ఉంటాను. ఎందుకంటే అక్కడ నిర్వహించేటువంటి అన్న సంతర్పణ కార్యక్రమంలో మాకున్న కర్మలు కొంతవరకైనా తొలగిపోతాయని అనుకున్నాను. అలాగే కొన్ని కష్టాలు కూడా తీరుతాయని నేనైతే బలంగా నమ్మాను. అలాగే జరుగుతుంది. చాలా బాగా దర్శనాలు కూడా జరుగుతున్నాయి గారు. అక్కడ మా చేత అగ్ని ఆరాధన కార్యక్రమం స్టవ్ వెలిగించడం కానివ్వండి, చాలా బాగా చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషించారు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించారు మీరు. ఒకసారి ఏంటంటే ఇంతమంది గ్రూప్ అని కేటాయించేవాళ్ళు. ఈసారి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు దగ్గర ఉండి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కలగాలని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించారు. సాధకులు కానివ్వండి, అలాగే మరాఠీ సాధకులు కానివ్వండి, నవరాత్రి సాధకులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించారండి. చాలా సంతోషం అనిపించింది. అలాగే అక్కడ తెలుగు కాల్పం అయిపోయిన తర్వాత పాయసం అలాగే దద్దోజనానికి రెడీ చేస్తున్నాం గురుగారు. అసలు పని చేసిన సేపు కూడా నాకు అలుపు అనేది, టెన్షన్ అనేది ఏది కూడా రాలేదు గురుగారు. ప్రతి పనిలో కూడా తేలిగ్గా అంటే ఏ టెన్షన్ లేకుండా ఈసారి మాత్రం చాలా మంగళగిరి కానీ భద్రాచలంలో అయితే అసలు టెన్షన్ అనేది నేను తీసుకోలేదు గురుగారు. చాలా సులభంగా తేలిగ్గా చేసుకోగలిగాను. మొదలు పెట్టిందే 7 అయింది గురుగారు. 9 కల్లా కూడా మొత్తం వంట పూర్తిగా కంప్లీట్ అయిపోయింది గురుగారు. చాలా సులభంగా చేయగలిగాము. అక్కడ కొన్ని మిస్టేక్లు ఉన్నా కూడా మీరు మాకు సరి చెప్తున్నారు గురుగారు. అట్లా వంట కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత అసలు ఉప్పు కారాలు అనేది కూడా నేను చేసే వంటలో కంపల్సరీ చూసుకుంటాను గురుగారు. మరి అక్కడ నేను ఉప్పు కారాలు వేసేటప్పుడు కరెక్ట్గా అనేది కరెక్ట్గా పడుతుంది గురుగారు. అది ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవుతుంది కానీ జరగట్లేదు. అది గురువుగారు మహిమ, అమ్మవారు మహిమ అని నేనైతే ఎందుకంటే అక్కడ కొద్దిగా ఏదైనా తక్కువైనా మీరు కొన్ని ప్రయోగాలు చెప్తారు గురుగారు. దానివల్ల అది కరెక్ట్గా వస్తుంది గురుగారు. ఈ చోట్ల అయితే నేను
ఉప్పు ఎక్కువ వేయొచ్చు, కొన్ని చోట్ల అయితే వేయలేదు కూడా. అటువంటి సమయంలో కూడా ఆ, అది కరెక్ట్ గా రావటం అనేది చాలా బాగా అద్భుతంగా జరుగుతుంది గురువు. ఆ, అన్ని నైవేద్యాలు అన్ని రెడీ అయిపోయినాయి గురుగారు కంప్లీట్ గా. అప్పుడు మీరు టేబుల్ గురుగారు టేబుల్ అన్ని రెడీ చేసి అప్పటికే జనం స్టార్ట్ చేసాము. లేదు, జనం నుంచి వచ్చారు, అప్పుడు దాకా లేరు. ఎప్పుడైతే మనం అమ్మవారికి నైవేద్యం చెప్పారు గురుగారు, ఈసారి నాకు కూడా అవకాశం కల్పించారు. రాములు వారి సన్నిధానంలో ఆ, ఇక్కడ ఆ క్షేత్రంలో నైవేద్యం అంటే కామాఖ్యలో కూడా కల్పించారు, అలాగే అక్కడ కూడా కల్పించారు గురుగారు. కల్పించారు, చాలా సంతోషంగా వచ్చింది గురుగారు. నైవేద్యం పెట్టగానే ఇంకా జనం కూడా ఒకసారిగా గుంపులుగా వచ్చేసారు. ఎటు నుంచి వచ్చారు తెలియదు గురుగారు. అరగంట 30 గంటలోనే కంప్లీట్ గా నైవేద్యం అయితే శుభ్రంగా అయిపోయింది గురుగారు. తిన్న ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా, చాలా బాగుందని అయితే ప్రతి ఒక్కరి నోట వినటం జరిగింది గురుగారు. ఆ వినటం వల్ల నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎంత మోతాదులో చేసాము, కొద్దిగా బాగోలేదన్నా కూడా ఆ బాధ అనేది వేరేగా ఉంటుంది. ఇంత బాగా చేసాము మనం, ఎంతమందిలో పెట్టామని కొద్దిగా బాగోలేదని ఒకరికి చెప్పినా కూడా ఆ బాధ అనేది ఆ, మనకే బుద్ధి కాదు గురుగారు. ఎందుకు అట్లా చెడిపోయిందో ఏందని. అది ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అన్నారు. అది మన పేటమూల అమ్మవారు, అక్కడ ఉన్నటువంటి శ్రీరాములు గారు, సీతారాముల వారు వాళ్ళ ఆశీస్సులు వల్ల, వీళ్ళ వల్ల, మీ కృప వల్ల కూడా చేయగలిగాము. ప్రతి ఒక్క క్షేత్రంలో కూడా మీరు చేపిస్తున్నారు. చేపించిన చోట కూడా ఎక్కడ కూడా ఫీల్ అవ్వలేదు మీరు. ఒక చోట కూడా చాలా అద్భుతంగా ఇంకా 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 ముందుకు వెళ్తున్నాం తప్ప అది పాడైపోయింది, చెడిపోయింది అన్న సన్నివేశాలు అయితే అక్కడ లేవు. ఇంకా ఇంకా ఒక్కో చోట ఒక్కో రుచి వస్తుంది గురువుగారు. ప్రతి ఇంకా రుచి పెరుగుతుందే తప్ప ఇంకా తగ్గట్లేదు. అని అది మీ కృప మీ దయ వల్ల గురువుగారు. ఈ తపస్సు వల్లే అట్లా చేయగలుగుతున్నాం అనేది అయితే నేను నమ్ముతున్నాను గురుగారు. అలా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ నైవేద్యం తీసుకోవటం జరిగింది. పూర్తయిన తర్వాత ఇంకా అక్కడ శుభ్రం చేయాల్సినటువంటి అన్ని సామాన్లు కానివ్వండి, అలాగే సామాన్లన్నీ శుభ్రం చేసి అక్కడ చేయాల్సిన శుభ్రత కూడా అన్ని చేశాము. చేసిన తర్వాత ఇంకా ఎవరు కాదు ఆ సామాన్లు తీసుకొని నేనైతే రూమ్కి వచ్చాను గురుగారు. ఇంకా అక్కడ గురువు గారు అలాగే మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఉండి అటువంటి సామాన్లు అప్పటికి వచ్చారు. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత అక్కడ అయిన తర్వాత ఇక్కడ ఉన్నంతసేపు కూడా మనకి ఎటువంటి నీరసం కానివ్వండి, ఎటువంటి టెన్షన్ కానివ్వండి ఏది లేవు. ఏదైతే మీరు దిగ్బంధం చేస్తారో దాంతో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం నీరసం అనిపించింది గురుగారు. అయితే నేను రూమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం నీరసంగా అనిపించింది. అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అక్కడ కూర్చున్నాను. ఇంకా గురువు గారు గ్రూప్ మీటింగ్ పెడతారు కాబట్టి ఫ్రెష్ అప్ అయి కూర్చున్న తర్వాత ఇంకా గురువు గారు అందరూ కూడా వచ్చారు సభ్యులు. వచ్చిన తర్వాత గ్రూప్ మీటింగ్ కూడా చాలా బాగా ఎవరికి ఎట్లా అనిపించింది ఏంది అని చాలా బాగా నిర్వహిస్తారు. చాలా బాగా అనిపించింది గురువు గారు. ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకుంటారు. ఎవరైనా బాధపడుతున్నారా లేకపోతే ఎవరైనా బాధపడ్డారా ప్రతి ఒక్కరిని కూడా ఇళ్ళల్లో తెలుసుకుంటాం. చాలా బాగా అనిపించింది గురువు గారు. అలాగే అక్కడ మీరు పండిచ్చారు గురువు గారు పండు.
మీ అంతా నా కుటుంబం అన్న మాట చాలా బాగా అనిపించింది గురుగారు. ఎందుకంటే ఒక శిష్యుడు ఏదో కాకుండా నా కుటుంబం కానీ మీరు అలాగే మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా మీకు తెచ్చినటువంటి పనులు కూడా మీరు అందరికి పంచడం పంచాల్లో కూడా ఇవ్వటం అనేది అసలు మీ ద్వారా అది ఏదైనా ప్రసాదం మీ చేతి ద్వారా తీసుకుంటే అది మా అదృష్టంగా భావిస్తుంది. అది అందువల్ల ఏంటంటే మాకు ఇంకా జ్ఞానం పెరగాలి, ఇంకా సాధన ఇంకా ముందు మెరుగవ్వాలని కోరుతున్నాను. నేనైతే చాలా బాగా అనిపించింది గురుగారు. చాలా సంతోషం అనిపించింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా వాళ్ళకి కలిగిన అనుభవాలు కానీ ఉండే వాళ్ళకి ఉన్నటువంటి అందరూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా గురుగారు ఇంకా మీటింగ్ ఉంది అని గురుగారు బయలుదేరింది. మేము కూడా అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత రావాలి కాబట్టి నాకు మళ్ళీ నెక్స్ట్ చెన్నై వెళ్ళాలి. 25వ తారీఖు మధ్యాహ్నం వెళ్ళాలి కాబట్టి నేను కూడా మన శ్రీనివాస గారిని తీసుకొని స్వామివారి సీతారామ స్వామి వారిని దర్శనానికి బయలుదేరటం జరిగిందండి. అయితే నేను భద్రాచలం రావటం ఇదే మొదటిసారి కాదు. అది కూడా మన పీఠం తరఫున మా గురువు గారి సన్నిధానంలో నేను రావటం అనేది అక్కడ మన పీఠం కలుసుకొని నేను అక్కడ సంసారం చేయటం అక్కడ నాకు కలిగిన మంచి అనుభవాలు కూడా చాలా అద్భుతంగా అనిపించినాయి. గురువు గారు జపసాధన చేసే కూడా ఎదురుగా అనుభూతి రావటం అంటే వాళ్ళు దేశాన్ని ఇచ్చాడు అనుకుంటున్నారు. అట్లా అనిపించింది గురువు గారు. చాలా బాగా అనిపించింది. జపసాధన కూడా బాగా సులభంగా చాలా బాగా అనిపిస్తుంది జరిగింది. దర్శనం కూడా మేము వెళ్ళగానే దర్శనం కూడా తొందరగా అయిపోయింది గురువు గారు. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. ఈ వారిని అమ్మవారిని కూడా చాలా బాగా దర్శనం చేసుకోగలిగాను. అలాగే శ్రీనివాస్ గారు నేను ప్రతి ఒక్కరి జపసాధన చేసి ఇంకా మళ్ళీ ఇంకా నా బస్ టైం అవుతుంది, వారు కూడా వెళ్ళాలి వచ్చి రూమ్ లోకి వచ్చి ఇంకా మన పీఠం సాధకులు కొద్దిగా ప్రసాదం తీసుకెళ్ళండి అని మన అనిల్ గారు అలాగే మిసెస్ గారు కూడా చెప్పడం జరిగింది. అనిల్ గారు అయితే తినేసి వెళ్ళండి అని చెప్పారు. అయితే నేను కొద్దిగా ప్రసాదం వెజిటేబుల్ రైస్ కానీ ఉంది, అలాగే పాయసం కొద్దిగా పెట్టించుకొని పెట్టుకున్నాను. గురువు గారు పెట్టుకుని వచ్చాను. అక్కడి నుంచి ప్రయాణం అయ్యాను. నేను బయలుదేరే ముందు గురువు గారు కూడా ఎదురయ్యారు. గురుగారు చెప్పి బయలుదేరడం జరిగింది. గురుగారు బస్ స్టాండ్కి వెళ్ళగానే బస్సు కూడా రెడీగా ఉంచుతున్నారు. అక్కడి నుంచి బస్సు ఎక్కి ప్రయాణం అయ్యాను. అక్కడ చాలా అంటే నాకు వర్క్ ఉండటం వల్ల నేను రావటం జరిగింది. లేకపోతే ఆ రోజు మా గురువు గారు పాటు అందరి సాధకులతో పాటు దర్శనానికి వెళ్దాం అనుకున్నాను. గురువు గారు అయితే ఉండటం వల్ల రావటం జరిగింది. అక్కడి నుంచి ఒక బస్సు ప్రయాణం అయ్యి బాగా 10-11 కల్లా ఇంటికి చేరుకున్నాను. గురుగారు అక్కడి నుంచి ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యి మన అన్న సందర్భానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి చేరుకునేదాకా కూడా అమ్మవారిది అలాగే గురువు గారు ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఏ ఊరు వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా మనకు ఎటువంటి ఇబ్బందులు అయితే కలగలేదు. గురువు గారు అక్కడికి వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి వస్తాము. మాకంటే మా ఇంట్లో వాళ్ళ కన్నా మా
కన్నా మన గురువు గారే ఎక్కువగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు కేర్ కూడా తీసుకుంటారు. ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా కేర్ చేసుకుని తీసుకొని ఎలా అడుగుతారు గురువు గారు చేరుకున్నారా లేదా ఎట్లా ప్రొటెక్షన్ అనేది మాకు ఉంది గురువు గారు. వెళ్ళి వచ్చిన కానీ వెళ్ళి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ అన్న సంపర్కం ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేదాకా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కలగదు. మధ్యలో అయినా సరే మాకు బస్సు ప్రయాణం అయినా ఏ ప్రయాణం అయినా సరే అందుబాటులోనే ఉంటుంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు అయితే కలగలేదు గురువు గారు. వాటి వల్ల చాలా ధన్యవాదాలు గురువు గారు. పోయినసారి వేములవాడలో కూడా రాత్రి భోజనం అక్కడే వండుకొని అందరం కూడా ఒక వనభోజనంలో అన్నట్టుగా కూర్చొని తినడం జరిగింది. సేమ్ అక్కడ అలానే ఇక్కడ కూడా అలానే జరిగింది. అసలు అవన్నీ చూసినప్పుడు అది అసలు కారు చీకటిలో లైట్ లేకుండా ఉన్న ప్రదేశంలో అందరూ కూడా అంత టైంలో చేసుకొని తినటం ఎలా అనిపించింది? ఎందుకు ఈ టైంలో చేస్తున్నా అనుకున్నాం? అసలు ఏమనిపించింది ఆ టైంలో? అసలు నాకు అసలు లైట్ లేదని కానీ అది కానీ అసలు నాకు ఏం లేదు గురుగారు. అక్కడ మీరున్నారు చేపిస్తున్నారన్న అది అనిపించింది గురుగారు. అయితే అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మీరు ఉండి అక్కడ దగ్గర ఉండి అందరూ కూడా పిల్లలు పనికి వెళ్ళి లేకపోతే ఏదైనా జాబ్కి వెళ్ళి వస్తుంటే వాళ్ళ ఆకలితో ఎలా అయితే ఉంటారని ఒక తల్లి తప్పన ఉండి అలాగే వాళ్ళందరూ వస్తారు. మా సభ్యులు నా కుటుంబ సభ్యులు నా పిల్లలు అన్నట్టుగా మీరు అన్ని రెడీ చేసి ఆ టయానికి అందరికి కూడా భోజనం కలిపేయటం అనేది చాలా సంతోషం ఇచ్చింది గురుగారు. మా ప్లేయర్ కానివ్వండి అలాగే అక్కడ ఏదైనా సరే అమృతం గురుగారు అందరూ కూర్చొని తింటుంటే చాలా మన భోజనాలు అనేవి కాదు కానీ మన కుటుంబ సభ్యులు ఎలా అయితే కూర్చొని అట్లా అనిపించింది గురుగారు. అక్కడ బయట కూర్చొని తింటున్నాం అంటే భావన అయితే ఏది కలగలేదు గురుగారు. చాలా సంతోషం అనిపించింది నాకైతే. అయితే నేను ఒక 7-8 అన్న సందర్భంలో అయితే కొంచెం టెన్షన్ గానే చేశాను గురుగారు. టెన్షన్ గానే చేశాను. కనీసం 7-8 మొదలు పెడితే 11:30, 10, 12 అయ్యేది గురుగారు అన్న ఇవన్నీ రెడీ అయ్యేదానికి. అది కనీసం ఒక 50 కేజీలు కానివ్వండి లేకపోతే 30 కేజీలు కానివ్వండి 70 కేజీలు కానివ్వండి అది అని కాదు కానీ ఒక విధానం అంటే ఒక చేసే విధానం కానివ్వండి లేకపోతే ఇలా ఏదైనా చేయవచ్చు. దాటి వల్ల కొంచెం లేట్ అయ్యేది గురుగారు. ఆరాధన కానీ ఏదైనా సరే లేట్ అయ్యేది. ఎప్పుడైతే మీరు శ్రీకాళహస్తిలో మీరు వచ్చి అగ్ని ఆరాధన చేయించారు గురుగారు, దగ్గరుండి మీరు చేయించారు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము గురుగారు. చాలా సులభంగాను చాలా తొందరగా అయిపోయేది గురుగారు. కనీసం నేను చేస్తున్నాను అన్న భావన కూడా నాకు కలగట్లేదు. అంత తొందరగా పనులు అయిపోతున్నాయి గురుగారు. శ్రీకాళహస్తిలో కూడా మనం చేసినప్పుడు 9 మొత్తం అయిపోయింది గురుగారు. 11 అన్ని సదిరేసాము. పెంటు సామాన్లు కూడా అప్పుడు చెప్పి మొత్తం చేసాము గురుగారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత వేములవాడలో కానివ్వండి ఎక్కడైనా మనం చేసినప్పుడు అన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల మీరు రాకపోయినా సరే అదే టైంకి అయిపోతుంది గురుగారు. మన కొద్దిగా లేట్ అయిందంటే మన కామాఖ్యలో కొద్దిగా అక్కడ కొంచెం లేట్ అయింది గురుగారు. అక్కడ కూడా మీరు కానీ అక్కడ కూడా వచ్చి ఉంటే ఆ టయానికి అయిపోయేది. మీరు ఉండటం వల్ల ఏంటంటే ఎవరికి కూడా స్వార్థం కానీ నేనే చేయాలా నేనే చేయాలన్న భావన కానీ ఏది కలగదు గురుగారు. మీరు దగ్గర ఉండి ప్రతి ఒక్కరికి చెప్తారు. అయితే నేను అంత గతంలో గమనించింది ఏంటంటే ఎవరికి అప్పు చెప్పిన పనులు వాళ్ళే చేయాలి. మళ్ళీ మేము వస్తే ఏమన్నా ఏమన్నా అంటారేమో అని భయపడేవాళ్ళు గురుగారు మిగతా వాళ్ళు. ఎప్పుడైతే మీరు శ్రీకాళహస్తిలో వచ్చి అందరు కూడా ఎవరి పనులు వాళ్ళకి అప్పు చెప్పి కనీసం శిక్షలో ఉన్న వాళ్ళకి కూడా మీరు కల్పించారు. అక్కడ కూడా మీరు వచ్చినప్పుడు మీరు వచ్చి చేయించింది వేరు గురుగారు దగ్గరుండి. మీరు లేకుండా మామూలుగా చెప్పడం కొంచెం లేట్ అయ్యేది. అంటే కన్ఫ్యూజ్ అవుతాం. అగ్ని ఆరాధన కాడి నుంచి తీసుకొచ్చి వంట విషయంలో కానివ్వండి వడ్డాన విషయంలో కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. మీరు ఉండటం వల్ల ఏంటంటే ఏ పనులు కూడా మేము వెతుక్కునే పని లేకుండా
కూడా టయానికి అక్కడ రెడీ అయిపోవటం. ఫ్రెండ్స్ వాళ్ళు కానీ కాడి నుంచి పాలు పెరుగు కాడి నుంచి కూరగాయలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఆ, అన్ని రెడీ అయిపోతుంది. వాటి వల్ల ఏంటంటే సులభంగా అయిపోతుంది గురుగారు. వాటర్ కానివ్వండి ఇది కూడా ఆ, అన్ని చూసుకున్నా కూడా అన్ని రెడీ అయిపోతుంది. వాటి వల్ల ఎందుకో తెలియదు గురుగారు. మీరు ఉండటం వల్ల ఏంటంటే 2 గంటలు ముందుగానే అయిపోతుంది. మామూలుగా అయితే 2 గంటలు లేట్ పట్టిద్ది. మేము చేస్తే 1 2 గంటలు లేట్ పట్టిద్ది గురుగారు. మీరు ఉండటం వల్ల సులభంగా అయిపోతుంది. కనీసం చెప్పకుండా ఉన్న భావన కూడా కలగట్లేదు గురుగారు. ఇప్పుడే అయిపోయిందా అనుకుంటున్నాను. అది ఎంత ఐటమ్స్ ఉన్నా సరే అదే ఐటమ్స్ ఎక్కడ పెట్టినా అయినా కూడా మరి అప్పుడు గతంలో దానికి ఇప్పుడు దానికైతే చాలా ముందుకు వచ్చేసాం గురుగారు. చాలా ముందుకు వెళ్తున్నాము. చాలా తొందరగా అయిపోతుంది. ఈ అనుసంతర్పణ అదే టేస్ట్ కూడా ఉండే కొంది ఇంకా టేస్ట్ పెరుగుతుంది తప్ప అది పెరగట్లేదు గురుగారు. తిన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు చేసినా నేను చేసినా వేరే వాళ్ళు చేసినా ఎవరు చేసినా అదే టేస్ట్ వస్తుంది గురుగారు. అక్కడ ఏంటంటే అమ్మవారు వల్ల అమ్మవారు ఉన్నారు. మన అమ్మవారు దేవి దేవతలు రావటం. మీరు ఏదైతే ముందు రోజు ఫలానా అమ్మవారు వస్తారు వాళ్ళు చేపిస్తారని మీరు చెప్తారు ఖచ్చితంగా. నేనైతే అప్పటి నుంచి నేను కూడా చాలా నేనేంటంటే మన రూపంలో మన శరీరంలో అమ్మవారు వచ్చి వాళ్ళు చేస్తున్నారా అన్న చాలా సంతోషం అనిపించింది గురుగారు. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఆ భావన అయితే కలుగుతుంది గురుగారు. మీ దగ్గర నుండి చేయించడం వల్ల చాలా సులభంగా తొందరగా అయిపోతుంది. ఈ వర్క్ కూడా లేట్ అవటం కానీ లేకపోతే టెన్షన్ పడటం కానీ ఏది ఉండట్లేదు గురుగారు. చాలా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అది పని వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఏదైనా కూడా మీ దగ్గర ఉండి ప్రతిదీ కూడా చెప్తున్నారు కాబట్టి దేంట్లో ఎంత వేయాలి, దేంట్లో ఏది తగ్గుద్ది, ఉప్పు తగ్గుద్ది, అది వాటర్ తగ్గుద్ది, తగ్గుద్ది అన్ని ముందుగానే మీరు చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు కాబట్టి వాటి వల్ల జాగ్రత్త తెలుసుకొని చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాం అందరం. దాని వల్ల తొందరగా అయిపోతుంది. వాటి వల్ల ఇంకా ముందుకు వెళ్తున్నాం తప్ప మనం ఏం తగ్గట్లేదు. చాలా సులభంగా అవుతుంది. అది 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా 50 మంది వచ్చినా ఇద్దరు ముగ్గురు అయినా సరే అది నేను బలంగా నమ్మేది ఏంటంటే అమ్మవారు గురువు గారు వల్లే అలా చేయగలుగుతున్నాం తప్ప మా వల్ల అయితే అవ్వదని నమ్ముతున్నాను. తర్వాత క్వాలిటీ విషయంలో ఏమైనా రాజీ పడుతున్నావా? ఇన్ని అలసందరపులకు వచ్చావు కదా, సుమారుగా ఒక 1 ఇయర్ అవుతుంది. ఒకటి 1 ఇయర్ కాదు, సుమారుగా 14 నెలలు 15 నెలల నుంచి వస్తున్నారు. పీఠం అన్న సందర్భంలో క్వాలిటీ ఏమన్నా తగ్గుతుందా? ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి అన్న సందర్భంలో ఈ క్యాటరింగ్ చేస్తా ఉన్నారు. ఎక్కడొక్కటి క్వాలిటీ అనేది మిస్ అవుతా ఉంటది. ఏదో దగ్గర రాజీ పడతా ఉంటారు. మనం ఆ పీఠం విషయంలో రాజీ ఏమైనా పడుతున్నావా? మీకు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు? లేదు గురుగారు. అసలు ఆ క్వాలిటీ తగ్గించడం కానీ అసలు మీరు ఏం చెప్తున్నారంటే అసలు దేనికి ఎంత పడుతుంది, అవసరమైతే ఇంకా పెంచుదాము ఇంకా ఏంటి అని చెప్తున్నారు. కానీ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి నెల కూడా మనం చేయాలి కాబట్టి అనేది ఏదో చేద్దాం అన్నట్టుగా ఉంటారు కాబట్టి ఉంటారు. ఆ విషయం ఎందుకు గురుగారు? ఒకవేళ నేనే చేస్తున్నాను అనుకోండి, ఆ 10 నెలలు చేస్తున్నాం కదా ఏడో చోట మళ్ళీ ఎందుకులే ఏదో ఉండే కొందే ఇంకా నిర్లక్ష్యం ఆ, వహిస్తారు తప్ప వాటి వల్ల ఇంట్రెస్ట్ తగ్గిద్దే గానీ ఇంట్రెస్ట్ పెరగదు. మన దాంట్లో మీరు చేపించేది ఏంటంటే ఇంకా పెంచాలి, ఇంకా క్వాలిటీ ఇంకా అమ్మవాలి అంటారు. ఎక్కడ చేసినా కూడా అదే క్వాలిటీ వస్తుంది గురుగారు. ఏ క్వాలిటీలో మాత్రం ఎటువంటి ఈ ఈ తగ్గటం కానీ ఎటువంటి టేస్ట్ తగ్గటం కానీ క్వాలిటీ తగ్గటం కానీ ఎక్కడ లేదు గురుగారు. ఇంకా ఇంకా ఏమైనా కావాల్సి ఉంటే మీరు అడిగేలా చెప్తున్నారు. ఇంకేమైనా పెడితే ఏమైనా వేయండి, ఇంకేమైనా నెయ్యి కానీ అదే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఏదైనా ఇంకా టేస్ట్ ఇంకా రావాలి అని ఇంకా మీరు పెంచమంటున్నారు గురుగారు. అలాగే మామూలుగా అయితే 10 లీటర్లు పెరుగు కానీ మీరు పాతికి తెప్పించారు, ఇంకా పెంచారు గురుగారు. ఇంకా మీరే పెంచాలా, ఇంకా క్వాలిటీ ఇవ్వాలని మీరే చూస్తున్నారు తప్ప ఇంకా టేస్ట్ ఇంకా పెరుగుతుంది గురుగారు. వల్ల ఏంటంటే మీరు ఇంకా క్వాలిటీ చూస్తున్నారు. వాటి వల్ల ఎక్కడ క్వాలిటీ తగ్గటం కానీ అది చేయటం కానీ లేదు గురుగారు. నేను చేస్తున్నాను కానీ క్వాలిటీ విషయంలో అయితే ఎటువంటి
లోటు అయితే లేదు గురుగారు, ఇంకా పెరుగుతూనే ఉంది. చేపించేది మీరే దగ్గరుండి కాబట్టి ఆ మైకంలో అయితే నేను పని చేసినంత సేపు కూడా నాకు ఏ ఆలోచన, రెండు ఆలోచనలు కూడా ఏమి ఉండలేదు గురుగారు. కనీసం ఆ ఫోకస్ అంతా దాంట్లోనే పెడుతున్నాను. కనీసం అయిపోయిన తర్వాత, దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మో అప్పుడే అయిపోయిందా అనుకుంటున్నాను తప్ప, అవన్నీ మీరే దగ్గర ఉంటున్నారు కాబట్టి అవన్నీ మీ వల్లే మీరే చేపిస్తున్నారు అయితే నేను అనుకుంటున్నాను. ఏంటంటే అగ్ని ఆరాధన నేను ఏంటంటే అగ్ని ఆరాధనలో కొంచెం తేడా వచ్చింది అనుకో గురుగారు. ఇంకా దానివల్ల కొంచెం నేను తెలుసుకుంది ఏంటంటే, క్షమించండి ఏదైనా అది ఉంటే, అగ్ని ఆరాధనలో కొంచెం ఇటుగా కొంచెం లేట్ అయినా, కొద్దిగా ఏదైనా తేడా వచ్చినా కూడా లేట్ అయిపోతుంది. దానివల్ల ఏదైనా ఏదో ఒక టెన్షన్ అవటం కానీ, లేకపోతే ఏదో అడావుడి అవటం కానీ అట్లా అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే అగ్ని ఆరాధన చాలా సులభంగా అయిపోతుంది. మీరు ఉండటం వల్ల చాలా సులభంగా చేపిస్తున్నారు, తొందరగా అయిపోతుంది. వాటి వల్ల ఎట్లయితే ఎంత అగ్ని ఆరాధన ఎంత సులభంగా, ఎంత చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంటే వంట కార్యక్రమం కూడా అంత సులభంగా అయిపోతుందని నేను గ్రహించాను గురుగారు. ఏంటంటే మేము కూడా పొయ్యి ముట్టించేటప్పుడు, వంట చేసేటప్పుడు కూడా కాస్త ఆ, ఆ పొయ్యి వెలిగించే విధానంలో కొబ్బరికాయలు కొడతాం కానివ్వండి, పసుపు కుంకుమ ఏదో శుభ్రం లేపనేది కాకపోయింది, ఏదో రకంగా గొడవ అవటం, ఏదైనా టెన్షన్ అవటం బయట కూడా గ్రహిస్తూనే ఉన్నాను నేను. ఏంటంటే ఈ గ్రహించడం కూడా, ఇది తెలుసుకోవడం కూడా మన పీఠంలో వచ్చిన తర్వాత ఇవన్నీ ఆలోచన పెట్టుకున్నాను గురుగారు. వాటి వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతుంది కానీ, దానివల్లే తొందరగా అగ్ని ఆరాధన అయితే సులభంగా ఎంత బాగా పర్ఫెక్ట్ గా అవుతుందో, ఆ, మీరు చెప్పిన టయానికి అయిపోద్దు, అంత తొందరగా వంట కార్యక్రమం కూడా అయిపోతుంది గురుగారు. అలాగే ఆ వడ్డానం కానివ్వండి, మనం పంచేటప్పుడు కూడా, వడ్డించేటప్పుడు కూడా చాలా తొందరగా అయిపోవటం చాలా బాగా అనిపిస్తుంది గురుగారు. చాలా సంతోషం అనిపించింది గురుగారు. రాముల వారి సన్నిధానంలో అక్కడ ఓపెన్ చేయటం, వాస్తవంగా అయితే మన పీఠంలోనే, అమ్మవారి సన్నిధానంలోనే మన పీఠంలోనే ఓపెన్ చేద్దాం అనుకున్నాం గురుగారు. కాకపోతే నా కారణాల్లో రాలేదు. అయితే అమ్మవారే అక్కడికి వచ్చి రాముల వారి సన్నిధానంలో చేయించారు అనుకున్నాను. ఆ, మీ కృప వల్ల, మీ అమ్మవారి దయ వల్ల అక్కడ చేయగలిగాం. రాముల వారి, సీతారాముల వారి దయ వల్ల అక్కడ చేయగలిగాం గురుగారు. ఆ అవకాశం నాకు కల్పించారు. చాలా సంతోషం గురుగారు. ఇంకా నాకు గుర్తుండిపోయే గురుగారు, జీవితంలోనే గుర్తుండిపోయే సన్నివేశం. ఎందుకంటే ఎంతో మందికి మనం అన్నం అన్నదానంతో ప్రసాదాలు చేసి పంచుతున్నాం. అన్నదానం అనకూడదు, ప్రసాదాలు. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో దేవి దేవతలు కూడా వస్తున్నారు సూక్ష్మ రూపంలో కాబట్టి, ప్రసాదాలు ఎంతో మందికి ప్రసాదాలు మనం చేసి వడ్డిస్తున్నాం కాబట్టి, అన్న ప్రసాదం చేపిస్తున్నాం కాబట్టి ఆ అవకాశం నాకు కల్పించారు. రాయేష్ ఓపెన్ చేయండి అని చెప్పి ఓపెన్ చేయమన్నారు గురుగారు. చాలా సంతోషం అనిపించింది. నేను మర్చిపోలేనిది ఏంటంటే, గుర్తుండిపోయేది అదే గురుగారు భద్రాచలంలో. ఆ అవకాశం చాలా సంతోషం, అట్లనే సంతోషం అనిపించింది గురుగారు. అది మాత్రం తర్వాత నేను ప్రసాదాలు తీసుకెళ్ళావు కదా, ఈ సంవత్సరం తర్వాత ప్రసాదం తినిపించావు కదా, అసలు ఆ ప్రసాదం తిన్న తర్వాత అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? గతం అంటే తినక ముందు తినేదానికి ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది ఉద్దేశంలో. ఏంటి మార్పు? చాలా మార్పు వచ్చింది గురుగారు. చాలా బాగుంది అన్నారు. ఇంత బాగా అద్భుతంగా, ఇంత క్వాలిటీగా చేసి పెడుతున్నారా అన్న సందర్భంలో అని అంటున్నారు. ప్రతి నెల కూడా మాకు ఇంత క్వాలిటీగా ఉంటుంది, ఇంత బాగుంటుంది. వాటి వల్ల చాలా మార్పు వచ్చింది గురుగారు. మాకైనా వాళ్ళకైనా చాలా మార్పు వచ్చింది. ఈసారి అయితే ఏదైనా దగ్గరలో ఉంటే మేము కూడా వస్తామని వాళ్ళు అంటున్నారు, ఇంట్లో వాళ్ళు కూడా అంటున్నారు. దాని వల్ల నాకు చాలా సంతోషం అనిపిస్తుంది గురుగారు. పాపది కూడా కంప్లైంట్ అయిపోయింది. ఈ జాబ్ జాబ్ కోసం చూస్తున్నాం గురుగారు. అందువల్ల నేనంటే చేసినవన్నీ కూడా ఒక పని, ఏదైనా కష్టంలో ఉన్నామంటే కంపల్సరీ అమ్మవారిని తెలుసుకున్నా, ఏదైనా చేసినా కూడా మాకు పని అవుతుందన్న భావన వాళ్ళకి కలుగుతుంది గురుగారు. వాళ్ళకి
వాళ్ళు ప్రతిసారి కూడా అది చేస్తున్నారు. ప్రసాదాలు కూడా పెట్టినవి కూడా చాలా అద్భుతంగా ఉండే అన్నారు. చాలా బాగున్నాయి అన్నారు. మంగళగిరిలోనే మాకు అందుబాటులో లేకపోయిందన్న అది కలిగింది వాళ్ళకి. అప్పటికే అయిపోయింది గురువు. వాళ్ళు వచ్చే టైం కూడా వాళ్ళే ఆశ్చర్యపోయారు, తొందరగా అయిపోయిందా ఇంత ఫాస్ట్ గా. వాళ్ళు ఇంకా 3-4 దాకా పెడుతూనే ఉంటారేమో అనుకున్నారు అన్న సంతర్పణ. అంటే నేను చెప్పాను అరగంటలో, మా అయితే అరగంట గంటలోనే అయిపోతాయని చెప్పి. అది వాళ్ళు మంగళగిరిలో చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు. ప్రతి అన్న సందర్భంలో కూడా ఈసారి ఏమైనా అవకాశం ఉంటే నేను వస్తానండి అని చేసుకోవడం. మా బాబు ఓకే. అయితే నవరాత్రుల్లో ఏమైనా అవకాశం ఉంటే మా పాప కూడా దీక్ష తీసుకుంటాను అంటుంది గురుగారు. మంచిది, తీసుకోమను, ఏముంది. అసలు ఆశ్చర్యం ఏంటంటే గురుగారు, స్టార్ట్ అయినప్పుడు మనం అక్కడ నైవేద్యం పెట్టక ముందు ఉన్నారు, 4-5 ఉన్నారు. ఎప్పుడైతే నైవేద్యం పెట్టామో అమ్మవారికి, తర్వాత చూస్తుంటేనేమో పక్కన పక్కన గుంపులు గుంపులుగా వచ్చారు గురుగారు. అదేంటంటే నాకు పట్టిసీమ గుర్తొచ్చింది గురుగారు. అక్కడ పట్టిసీమలో కూడా అంతే గుంపులు గుంపులుగా వచ్చారు. అదేంటో పట్టిసీమ మరి అంటే వేరేయా. పట్టిసీమ ఏంటంటే శివరాత్రి కాబట్టి అందరూ ఆల్రెడీ అక్కడే ఉన్నారు కాబట్టి వచ్చారు. ఇక్కడ ఎవరు లేరు కదా, అసలు జనాలు కనపడలేదు కదా. గుంపు అలా అనిపించింది గురుగారు. అంటే ప్రతి అదే చోట అదే నువ్వు చెప్పింది కరెక్టే. ఇక్కడ ఏంటంటే జనాలు అనే వాళ్ళు లేరు కదా అసలు. ఎక్కడ మనకి ఒక జాతర లేదు, ఏది లేదు. అక్కడంటే ఆ శివరాత్రి కాబట్టి అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి వెంటనే వెంటనే వచ్చి పడ్డరు. అసలు ఏమనిపించింది అంటే మనుషులు అంతకు ముందు లేరు. అది మనకి తిరిగే జనాలు తిరిగే ప్రదేశం కూడా కాదు ఎక్కువగా. ఏదో వచ్చిపోతున్నారు తప్ప. అంతమంది ఒక్కసారిగా వచ్చి పడ్డప్పుడు ఏమనిపించింది అంటున్నా. అంత అడవుడు కూడా ఏం పెట్టలేదు గురుగారు. అంతమంది వచ్చినా కూడా వాళ్ళు తన్నుకోవటం కానీ ఏం లేదు. అయితే ఒకరు ఉన్నా కూడా ముందు ముందు అన్నారు. కానీ తర్వాత మళ్ళీ మనకి ఇదే వెజిటేబుల్ రైస్ కానీ దొడ్డదనం కొద్దిగా ఉంది. వెజిటేబుల్ రైస్ అయిపోగానే, దొడ్డదనం అయిపోగానే కూడా జనం ప్రసాదాలు అయిపోయినా ఒక్కసారిగా ఆగిపోయారు. మళ్ళీ ఎవరు రావట్లేదు, ఒకరిద్దరు వస్తున్నారు అంతే. అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది గురుగారు. అట్నే అక్కడ కూడా అంతే. ఉజ్జయినిలో కూడా అట్నే జరిగింది గురుగారు. ఉజ్జయినిలో కూడా ఒక్కసారిగా వచ్చారు. లాస్ట్ లో ఏదైతే మన నైవేద్యం అన్ని అయిపోయినాయో, ప్రసాదాలన్నీ అయిపోయినాయి, తర్వాత వాళ్ళు కూడా పంచాం. వాళ్ళు పంచిన తర్వాత కూడా ఆగిపోయారు అప్పుడు. అది ఉమ్, 50 కేజీల పైన వచ్చింది నైవేద్యం అయితే, పాయసం అయితే. ఉమ్. ఎందుకంటే పాకం వచ్చి మనం ఆ 20 లీటర్ల పాకం వేసాం గురుగారు. 10 లీటర్లు ఏమో ఇది వేసాం. వాటర్ ఏదైనా సరే 50 లీటర్లు అయినాయి గురుగారు. ఏదైనా అంత అదే మోతాదులో. అన్ని కలిపి ఒక 50 కేజీలు, ఒక అరగంట వచ్చింది. అయినా సరే మన అన్న సందర్భన 40 నిమిషాలు, గంట లోపలనే అన్ని 50 కేజీల పాయసం కూడా అయిపోయింది. ఏమనిపించింది అంటే మనం ఎంత పెట్టినా సరే మన టయాన్ని దాటట్లేదు. చాలా ఏమనిపించింది. గురుగారు. మనకి కొత్త ఏం కాదుగా గురుగారు. ఇప్పుడు నాకు కొత్త ఏం కాదు. అన్ని చోట్ల చూస్తున్నాను. కాశీ గానే ఉంది. అసలు జనం లేని గంటారంలో కూడా మనది ఏం ఆగదు. పెట్టినా కూడా ఆ టయానికే అయిపోద్ది. ఎందుకంటే ఒకవేళ అమరావతి చూసుకున్నా ఉంది, అలాగే కాశీ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా జనం వాళ్ళే వచ్చి, అసలు అక్కడ జనం కూడా టయానికి ఎటు నుంచి వచ్చారో వచ్చేసారు గురుగారు. ఆశ్చర్యపోయాను. ఒకసారి వచ్చారు, తీసుకున్నారు, మళ్ళీ ఆ టయానికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవరు కూడా కనపడలేదు. అందరూ కూడా శుభ్రంగా, అందరూ బాగుందని చాలా సంతోషం అనిపించింది గురుగారు. చాలా బాగుందన్నారు. తృప్తిగా, అంటే వాళ్ళకి కడుపు నిండా వాళ్ళకి ఎంత కావాలో అంత తృప్తిగా పెట్టగలిగాం. చాలా బాగా అనిపించింది. చాలా సంతోషం అనిపించింది గురుగారు. నువ్వు బయట అన్న సందర్భంలో కానీ క్యాటరింగ్ కానీ వెళ్తా ఉన్నావు కదా, ఈ సంవత్సరం కాలంలో ఎన్నో చూసుంటావు. కానీ మన అన్న సందర్భన జరిగిన విధానం ఎందుకంటే మన క్వాలిటీ ఒకటి, మనం ఏదో ఊరికి పెడుతున్నాం అని చెప్పేసి ఎలా పడితే అలా పెట్టడం, వచ్చిన వాళ్ళు కూడా గౌరవంగా మర్యాదగా అందరికి కూడా సంతృప్తిగా వాళ్ళకి నచ్చినట్టు మనం పెడతా ఉంటాం. మిగతా చూసినప్పుడు ఏంది ఇలా చేస్తున్నారు వీళ్ళు, మేమైతే అంత బాగా చేస్తానే అలాంటి అనుకున్న సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అలాంటప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అసలు చాలా బాగా అనిపించింది గురుగారు. బయట అనుకోండి, ఇది ఆగండి, ఇటు ఇటు అని మేము బయట అరుస్తూ ఉంటారు. ఇది ఇంత తీసుకోండి, అంత తీసుకోండి, మళ్ళీ రాండి అని కేకలేదు. మనకి అట్ట కాదు గురుగారు. మీరు కావాల్సిన వాళ్ళకి చాలా ఎంత కావాలో అంత పెట్టి పంపించండి అంటారు కడుపు నిండా. వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ తినేసి మళ్ళీ వచ్చి పెట్టించుకోండి అంటారు. ఎవరికి ఎంత కావాలో అంత. అందరిని కూడా ఎటువంటి అరుపులు కానీ ఎటువంటి కేకలు కానీ లేకుండా వాళ్ళకి ఎంత కావాలో అంత తీసుకొని వెళ్ళిపోండి.
పెట్టేవాడిని అంటారు. అది చాలా బాగా అనిపించింది గురుగారు. అలాగే నీట్నెస్ ఇక్కడికి లో కూడా వచ్చిన తర్వాత నీలేం మార్పు వచ్చిందయ్యా? పీఠంలో అన్న సందర్భానికి అటెండ్ అయిన తర్వాత బయట అన్న సందర్భంలో అటెండ్ అవుతున్నప్పటికి నువ్వేం మారావు అక్కడికి పోయిన తర్వాత? వాళ్ళు ఏమన్నా అంటున్నారా నువ్వేంది ఇలా మారావని చెప్పి? తిన్నోళ్ళకి పెట్టేవండి, అరవబాకండి అంటున్నాను గురుగారు. నేను కూడా ఎవరు ఎంత తింటారో అంత పెట్టించండి, మీరు ఏం అరవద్దు అని చెప్తున్నాను. తిన్నవాళ్ళు తినండి, ఎవరైనా వస్తే వాళ్ళు పెట్టించండి అని అదైతే నేర్చుకున్నాను గురుగారు. ఇంకోటి ఏంటంటే తినే వాళ్ళకి కడుపు నిండా పెట్టి పంపించాలన్న భావన అది ఉంటుంది. ఎవరిని కూడా మనం దూషించకూడదు. ఏ రూపంలో అయినా దేవతలు ఏ రూపంలో అయినా వస్తారు, అయితే మనకి కనపడరు అన్ని మన పీఠం నుంచి నేర్చుకున్నాను గురుగారు. అదైతే నా ఒక్కడికి కాకుండా 10 మందికి కూడా చెప్పగలుగుతుంది. దైవ రూపంలో వస్తారు, మానవ రూపంలో వస్తారు దేవతలు. మనం అన్న సంతర్పణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎవరిని కూడా దూషించకూడదు, ఎవరిని కూడా మనం మాట అనకూడదు అని. అది ఒకటి. మనం చేసే పనులు కూడా చాలా నీట్గా ఉండాలి, చాలా శుభ్రంగా ఉండాలి. అది ఒకటి చాలా నేర్చుకున్నాను గురుగారు. అది కూడా అందరికి చెప్తున్నాను. మా అమ్మటి ఉండే వాళ్ళకి అందరూ, నాతో పాటు ఉండే వాళ్ళకి కూడా, తోటి వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. చాలా చాలా బాగా అయితే నాకు అది ఉపయోగపడుతుంది, చాలా బాగా నేర్చుకున్నాను. దానివల్ల ఏంటంటే మనం చేసే పని ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటే అది వాళ్ళు తిన్న తర్వాత బాగుంది అని ఆ తృప్తి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రూపంలోనే ఈ దేవి దేవతలు వస్తారని మన పేట నుంచి నేర్చుకున్నాను గురువు. అయితే గతంలో గతంలో క్యాటరింగ్ చేసావయ్యా? ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాటరింగ్ కి వెళ్ళినప్పుడు ఇవన్నీ పద్ధతులు మార్చుకొని చేసినప్పుడు నీకు ఏ రకంగా సంతృప్తినిచ్చింది? తర్వాత ఏమన్నా ఎక్కువ వచ్చిన ఛాన్స్లు ఉన్నాయి అంటే అప్పుడుకి చేసిన విధానానికి ఇప్పుడు చేసిన విధానానికి కానీ దానివల్ల నాకు ఇంకా మంచిగా డెవలప్మెంట్ అయింది గురువు గారు అని చెప్పుకునే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? నీకు ఏ రకంగా సంతృప్తినిచ్చింది? ఉన్నాయి గురుగారు, ఉన్నాయి గురుగారు. అంటే అన్ని కూడా నీట్నెస్ గా, ప్రతి ఒక్కటి కూడా మామూలుగా నీట్నెస్ గానే చేస్తాం అనుకోండి. అయినా కూడా ఇంకా ప్రతి ఒక్కటి కూడా నీట్నెస్ గా చాలా జాగ్రత్తగా వేయాలి. అలాగే మనం పొయ్యి వెలిగించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ, ఎప్పుడైతే మనం పొయ్యి వెలిగించేటప్పుడు అగ్ని ఆరాధన అంటే చేసేటప్పుడు శుభ్రంగా నీట్గా చేసుకొని మనం మొదలు పెడితే అది లాస్ట్ దాకా కూడా మనకి ఎంత తృప్తి ఇచ్చింది అని అనుకుంటాను గురుగారు. ఇంకా చాలా డెవలప్ అంటే ఇంకా ఆ పీఠానికి వచ్చినాక ఇంకా నాకు పెరిగింది గురుగారు చాలా. అది అది వరకు అంటే చేసేవాళ్ళు కానీ అంతగాని కాదు, కానీ ఈ సంవత్సరం పాటు ఇంకా మనకు బయట చెన్నై అంటే తక్కువ గురుగారు, మనం వచ్చేది కాదు. నెల్లూరు కానీ అనంతపురం వచ్చేది కానీ చెన్నైలో కూడా కొంచెం ఫాలోయింగ్ పెరిగింది. అది కూడా మనకు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి వాటి వల్ల శుభ్రత వల్లే, నీట్నెస్ వల్లే, టేస్ట్ వల్లే పెరుగుతుంది. వాటి వల్ల నేను ముందుగానే నేను చేసేటప్పుడు కూడా మన పీఠంలో గురుగారు, మన పీఠంలో కలుసుకొని అగ్ని ఆరాధన చేస్తున్నాను గురుగారు. అలాగే నాకు అన్ని కూడా పనులు అన్ని కూడా సులభంగా ఉండాలి. ఏదైతే నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నానో అదే ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాను. వాటి వల్ల 20 సంవత్సరాల నుంచి కూడా మరి అంటే రెడ్డి పెట్టిగా ఎట్లా పడితే అట్లా చేసేవాళ్ళం. దానికి ఒక పద్ధతి పాడు అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక పద్ధతి పరంగా మనం మెయిన్ ఏంటంటే అగ్ని ఆరాధనలోనే చాలా శుభ్రంగా పొయ్యి వెలిగించేటప్పుడే చాలా జాగ్రత్తగా చేసుకుంటే లాస్ట్ దాకా కూడా ఆ టేస్ట్ అనేది ఆటోమేటిక్ వచ్చింది. మనం అన్నం పెట్టేటప్పుడు కూడా 10 మందికి పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలనేది అది అయితే చేసుకున్నాను. నా క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే అయ్యా ఇప్పుడు గత ఆ అప్పుడు అగ్ని ఆరాధన చేయకుండా పీఠం పేరు గురుగారి పేరు కానీ నువ్వు నీ ఏదైతే ఆ, సంకల్పం కానీ ఏదైతే దైవ ప్రార్థన కానీ చేసుకున్నప్పుడు చేసుకోకుండా చేసినప్పుడు ఇప్పటికి టేస్ట్లు వంట టేస్ట్లు కానీ బాగా కుదరటం కానీ ఏ ఇబ్బంది లేకుండా జరగటం కానీ జరుగుతున్నాయా? నువ్వేమైనా గమనించావా? ఏమైనా ఉంటే చెప్పు. గమనించాను గురుగారు. ఎందుకంటే అది వరకు ఏంటంటే ఒక్కోసారి ఐటమ్ అనేది ఒక్కోసారి ఒక్కో చోట బాగుండేది గురుగారు. ఒక్కో చోట ఏంటంటే ఒక ఐటమ్ అనేది ఫెయిల్ అవుతూ ఉండేది. ఇది టిఫిన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మిస్టేక్ సాంబార్ కానీ ఏదో ఒకటి కొంచెం బాగలేదు,
టాక్ వచ్చేది గురుగారు. ఎప్పుడైతే ఏ ఐటమ్ కూడా బాగలేదని సన్నివేశాలు ఏది లేవు గురుగారు. నేను బయట చేసినా కూడా అన్ని బాగున్నాయి అంటున్నారు. అది మాత్రం చాలా ఏంటంటే మన పీఠానికి పీఠం పేరు చెప్పుకొని మామూలుగా అది వరకు ఏంటంటే ఏదో నా సంకల్పంగా నేను చెప్పుకునేవాడిని. మామూలుగా దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొడతాము, లేకపోతే పక్కన వాళ్ళు జాతర చేయించుకుంటాము. అట్లా చేసినప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా నేనే చేసుకుంటున్నాను. కొబ్బరికాయలు కొట్టి పొయ్యి ముట్టేయడం కూడా నేనే చేసుకుంటున్నా బయట కూడా. వాటి వల్ల ఏంటంటే చాలా చాలా బాగా సంకల్పం వల్ల ఏంటంటే గురుగారు అన్ని కూడా చాలా బాగా కుదురుతున్నాయి. అన్ని కూడా టేస్ట్ అన్ని బాగున్నాయని తిన్న వాళ్ళు కూడా బాగుంది అంటున్నారు గురుగారు. ఏంటంటే మన సంకల్పం వల్లే కూడా తేడా ఉంటుంది అనుకున్నాను నేను. అట్లాగే అగ్ని ఆరాధనలోనే నేను పడుతున్నాను గురుగారు. అగ్ని ఆరాధన మనం ఉపయోగించేటప్పుడు ఏంటంటే 10 మందికి ఇందాక మీరు చెప్పినట్టుగా 10 మందికి అన్నం పెట్టేటప్పుడు ఆ పొయ్యి శుభ్రం లేకపోయినా లేకపోతే ఆ సంకల్పం ఫలం అది లేకపోయినా కూడా అది కరెక్ట్ కాదు. అలాగే మీరు ఒక్కోసారి ఏంటంటే ఉప్పు కారాలు కూడా నేను చూడట్లేదు గురుగారు, డైరెక్ట్ గా వేసేస్తున్నాను సుమారుగా. అయినా కూడా అది కరెక్ట్ గానే ఒకసారి సరిపోతుంది. అది వాటి వల్ల కూడా నేను నేర్చుకున్నాను గురుగారు ఏంటంటే ఎట్లాగే చేయాలి కదా ప్రతి దాంట్లో కూడా మనం కూరలు కూడా దేవతలకు పెట్టేటప్పుడు మనం అంటే సంతర్పణలోనండి, మిగతా ఫంక్షన్లు అయితే కంపల్సరీ చూస్తాం. సంతర్పణలు చేసేటప్పుడు అది ఒకటి పెట్టుకున్నాను మొన్న 2 నవమికి హైదరాబాద్ చేసాను గురుగారు. దాంట్లో కూడా నేను చూడలే. లాస్ట్ లో వేరే వాళ్ళు వెజిటేబుల్ రైస్ ఒకటి వేసుకుంటే అది చూశారు. దానివల్ల అది ఉప్పు ఎక్కువైంది అన్నారు కానీ మేము వేసే దాంట్లో అది అవలా. అది ఒకటి గురుగారు. అట్లా అది ఒకటి నేర్చుకుంటున్నాను. తర్వాత గ్రూప్ డిస్కషన్ ఎలా అనిపించింది? ఏమైనా చెప్పుకోదగ్గర ఏమైనా ఉన్నాయా? గ్రూప్ డిస్కషన్ అంటే చాలా బాగా అనిపించింది గురుగారు. ఇవాళ మన శ్రీనివాసరావు గారు అయితే వారికి కూడా చెప్పారు, చాలా బాగా అనిపించింది. అంటే అందరూ కూడా వాళ్ళకి కలిగింది వాళ్ళంతా కూడా చెప్పారు. ఎవరి బాధలు కష్టాలు వాళ్ళు చెప్తున్నారు గురుగారు. అది మన పీఠంలో వచ్చిన తర్వాత గ్రూప్ మీటింగ్లు ఎలాగే ఉంటే ఎంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా చెప్పి అట్లాగే డెవలప్ అయ్యారు మన గురువు గారి దయ వల్ల. ప్రతి ఒక్కరు కూడా తెలియని వాళ్ళు కూడా ఒకవేళ లీడర్షిప్ నాకు కూడా ఒక్కొక్కసారి పాపం ఎక్కువ ఉండేది గురుగారు. పాపం ఎక్కువ ఉండేది, నోటి దురుస ఎక్కువ ఉండేది గురుగారు. నిలబడితే ఎక్కడికి వచ్చిన తర్వాత పీఠానికి వచ్చిన తర్వాత అది పూర్తిగా మానుకున్నాను. ఒకరిని దూషించటం కానివ్వండి, స్థానంగా వాళ్ళు తిడటం కానివ్వండి, అది చేయకూడదు. అటువల్ల ఏంటంటే ఆ కర్మలు మనం మోసుకుంటాం అన్నది మన పీఠంలో మీ ద్వారా తెలుసుకున్నాను గురుగారు. దానివల్ల చాలా వరకు ఈ సంవత్సరం 60 సంవత్సరాల్లో చాలా అంటే 90% కూడా నేను ఇంప్రూవ్ చేసేసాను గురుగారు. వాటి వల్ల ఆరోగ్యపరంగా అట్లాగే గ్రూప్ మీటింగ్ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్నది వాళ్ళు చెప్తున్నారు. చాలా బాగా అనిపించింది గురుగారు వాటి వల్ల. తర్వాత ఒక ప్రసాదంగా ఒక మామిడి పండు ఇచ్చాం. అసలు ఎలా అనిపించింది? అసలు నాకైతే సంతోషం అనిపించింది గురుగారు. మీరు ఎందుకంటే నా కుటుంబం ఉన్నారు, ఇదంతా మా కుటుంబం. అంటే నా శిష్యులు నా వాళ్ళు అనకుండా నా కుటుంబం అని మీరు మీకు తెచ్చిన దాంట్లో కూడా మా అందరికీ ఇచ్చారు. అది చాలా సంతోషం అనిపించింది. గురువు గురువు ఏది ఇచ్చినా కూడా అది సంతోషంగా స్వీకరించాలని, వాటి వల్ల మనకి కొంతవరకు కర్మలు కూడా జరుగుతాయని